క్రికెట్లో మరో కొత్త రూల్ని తీసుకొచ్చే ప్లాన్లో ఉంది ఐసీసీ. క్రికెట్ గేమ్లో మజాను పెంచేందుకు ఐసీసీ ఎప్పుడు కొత్త రూల్స్ని తెస్తూ ఉంటుంది. జెంటిల్మెన్ గేమ్ని మరింత ఇంట్రెస్ట్గా మార్చేందుకు మరో కొత్త రూల్ని తీసుకొస్తోంది ఐసీసీ. మరి ఆ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రికెట్లో పరిస్థితులను బట్టి అలాగే అవసరానికి తగ్గట్టు కొత్త రూల్స్ని తీసుకొస్తుంటుంది ఐసీసీ. గేమ్ మీద మరింత ఆసక్తి పెంచేలా బ్యాట్ అండ్ బాల్ కాంటెస్ట్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు ఈ రూల్స్ యూజ్ అవుతున్నాయి. దీంతో ఆడియన్స్కి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా అందిస్తున్నాయి. దీంతో తాజాగా మరో కొత్త రూల్కి ప్లానింగ్ చేస్తోంది ఐసీసీ. అది కూడా వన్డే క్రికెట్లో. 50 ఓవర్ ఫార్మాట్ అయిన ఈ వన్డే క్రికెట్లో 2 బంతుల విధానాన్ని ప్రవేశపెట్టబోతుందట. అయితే ఆల్రెడీ వన్డేల్లో 2 బాల్స్ విధానం ఉంది కదా, మరి మళ్ళీ తీసుకురావడం ఏంటి అని అనుకోవచ్చు. మరి ఇందులో ఐసీసీ చేయబోయే చేంజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. వన్డేల్లో ఆల్రెడీ 2 బాల్స్ విధానం అమల్లో ఉంది. 2011లో తీసుకొచ్చిన ఈ రూల్ ప్రకారం ఒక్కో బాల్ని 25 ఓవర్ల చొప్పున యూజ్ చేస్తారు. అయితే ఈ రూల్ వల్ల బౌలర్ల కంటే బ్యాటర్లకే ఎక్కువగా హెల్ప్ దొరుకుతుందనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. బంతి పెద్దగా ఓల్డ్ అవ్వకపోవడంతో స్వింగ్ ని నమ్ముకునే ఫాస్ట్ బౌలర్లకు చాలా ఇబ్బంది అవుతుందని, వికెట్లు తీయలేకపోవడమే కాకుండా ఎక్కువగా పరుగులు లీక్ చేస్తున్నారని, ఆ టీమ్స్ కి అది పెద్ద మైనస్ గా మారుతుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతోనే ఐసీసీ 2 బాల్స్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకుంది. అయితే 2 బంతుల విధానాన్ని ఐసీసీ అయితే కొనసాగించనుంది. అయితే అది కేవలం 25 ఓవర్ల వరకే. 25 ఓవర్ల వరకు 2 బాల్స్ ను ఉపయోగించవచ్చు. ఆ తర్వాత బౌలింగ్ టీం ఆ 2 బాల్స్ లో నుంచి ఒక బాల్ ని సెలెక్ట్ చేసుకుని మిగతా 25 ఓవర్లు ఆ బాల్ తోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో బాల్ బాగా పాతబడడంతో బౌలర్లకు కూడా హెల్ప్ దొరుకుతుంది. ఫాస్ట్ బౌలర్లకి రివర్స్ స్వింగ్ దొరకడంతో పాటు స్పిన్నర్లకు గ్రిప్ దొరకడంతో వికెట్లు తీసే ఛాన్స్ ఉంటుంది. దీనికోసమే ఐసీసీ ఈ కొత్త రూల్ ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అమల్లో ఉన్న 2 బాల్స్ విధానం వల్ల బంతి ఎక్కువగా పాతబడే అవకాశం లేకపోవడంతో రివర్స్ స్వింగ్ అవడం అనేది దాదాపుగా కనబడట్లేదు. దీంతో బ్యాట్ అండ్ బాల్ కాంటెస్ట్ ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో 25 ఓవర్ల వరకే 2 బాల్స్ విధానాన్ని అమలు చేయాలని ఐసీసీ ప్లాన్ చేస్తుంది. దీనికి అన్ని క్రికెట్ బోర్డులు ఓకే చెబితే అతి త్వరలోనే ఈ రూల్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రూల్ అమల్లోకి వస్తే మాత్రం మిడిల్ ఓవర్స్ లో ఫాస్ట్ బౌలర్లకి రివర్స్ స్వింగ్ దొరకడంతో పాటు స్పిన్నర్లకు మంచి గ్రిప్ కూడా దొరుకుతుంది. దీంతో ఈ టైంలో బ్యాటర్లకు రన్స్ స్కోర్ చేయడానికి చుక్కలు కనబడతాయి అనడంలో సందేహం లేదు. పైగా తిరిగి మనం లో స్కోరింగ్ గేమ్స్ ని కూడా చూసే ఛాన్స్ దొరుకుతుంది. మరి ఈ నిర్ణయంపై మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి.